మనం చేపల వర్షం, కప్పల వర్షం, సాలెపురుగుల వర్షం గురించి విన్నాం చూసాం కూడా. అయితే వజ్రాల వాన గురించి? అవును, వజ్రాల వర్షం గురించి. ఇది భూమి మీద కాదు, భూమి నుండి 830 మిలియన్స్ మైళ్ళ దూరంలో ఉన్న గురుగ్రహము మరియు శనిగ్రహం మీద వజ్రాల వాన పడుతుంది. డాక్టర్ కేవిన్ అధ్యయనం ప్రకారం శనిగ్రహం మీద ప్రతి సంవత్సరం 1000 టన్నుల వజ్రాలు ఏర్పడుతున్నాయి. ఇది శనిగ్రహం మీద ఉన్న మిథేన్ వాయువు వాతావరణంలో మండినప్పుడు కార్బన్ విడుదలై కార్బన్ వర్షం పడుతుంది. దీని ద్వారా గ్రాఫైట్ ఏర్పడుతుంది. మనం పెన్సిల్లో ఉపయోగించే లెడ్ కూడా గ్రాఫైటే. గ్రాఫైట్ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వజ్రాల్లాగా ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఏర్పడిన వజ్రాలు ఏర్పడేటప్పుడు ఉన్న కార్బన్ శాతం మీద ఆధారపడి వజ్రం ఆకారం ఉంటుంది. గురుగ్రహం మీద మీథేన్ 0.2% ఉంటుంది. దీని మీద కూడా వజ్రాలు ఏర్పడతాయి. శనిగ్రహం మీద ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో అవే పరిస్థితులు గురుగ్రహం మీద కూడా ఉండడం దీనికి కారణం. అయితే వజ్రాలు శని, గురుగ్రహం యొక్క వాతావరణంలోనికి ప్రవేశించే లోపే వేరే లోహాలుగా మారిపోతున్నాయి. దీనికి కారణం అక్కడ 8000 కెల్విన్ టెంపరేచర్ ఉండడం వల్ల ఇతర లోహాల్లోనికి మారిపోతున్నాయి. వజ్రాల వాన ఇదే మొదటిసారి కాదు. యురేనియస్ మరియు నెప్ట్యూన్ మీద మిథేన్ వాయువు 15% మరియు ఉష్ణోగ్రత 3820 కెల్విన్లు మించకుండా ఉండడం వల్ల అక్కడ వాతావరణంలోనికి వజ్రాలు ప్రవేశించిన తర్వాత కూడా వజ్రాల్లాగానే ఉంటున్నాయి. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళి వజ్రాలు తీసుకోగలుగుతాం.